అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే అవమానం చేత తలదించుకున్నారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సేవకుడిగా నా జీవిత అనుభవంతో మీతో ఈ మాట పంచుకోవడానికి ఎంతగానో ఆశపడుతున్నాను. అన్ని రోజులు ఒకలా ఉండవు. బహుశా ఈరోజు నీ స్థితి అవమానాల మధ్యన, నిందల మధ్యన, కొరతల మధ్యన, రోగముల మధ్యన, అప్పుల సమస్య మధ్యన, అలాగే ఉద్యోగపు లేమి మధ్యన ఈరోజు మీరు అందరూ బ్రతుకుతున్నారేమో. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదయ్యా. బహుశా మన పరిస్థితులు మనం చూసి అనుకుంటాం, ఈరోజు ఉన్నట్లే రేపు ఉంటుందేమో. ఈరోజు నేను అపజయాలు పాలవుతున్నాను కదా, ఈ అపజయాలు నా జీవితం అంతా కొనసాగుతేమో, నా కుటుంబ పరిస్థితి ఇలాగే మిగిలిపోద్దేమో అని కన్నీరు కారుస్తున్న నీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ఆ స్థితి అంతా నా ప్రభు మార్చబోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన తన పిల్లల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఈరోజు నువ్వు చేసిన భక్తి ఎక్కడికి పోదయ్యా. తల్లి, ఈరోజు నువ్వు ఉన్న ఉపవాసాలు ఎక్కడికి పోవమ్మా. అయ్యా యవనస్తులు, మీరు దేవుని కోసం నిలబడిన ఆ తరుణాలు ఉన్నాయి చూసారా, వాటి ద్వారా గొప్ప ప్రతిఫలాలు మీరు అందరూ పొందుతారు. ఎన్నడూ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే భక్తిపరులు కూడా ప్రభు మీద ఆధారపడ్డారు. నిందల అవమానాల మధ్య నడిచారు. ఎన్నో పరిస్థితులు వారిని వెనకాల తరిమినప్పుడు వారు భయపడకుండా వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. దేవుడు వారిని కాపాడారు. ఈరోజు నేను అంటాను, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. మీ స్థితి నా ప్రభు మార్చబోతున్నారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, ఆదికాండము 41 అధ్యాయము 52 మాట చదవగలిగితే, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. బాధ కలిగిన చోట దేవుడు తన బిడ్డని ఆశీర్వదించారు. ఈరోజు నేను అంటాను, నువ్వు బాధ పొందిన చోట నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నువ్వు కొరత అనుభవించిన చోట నా ప్రభు నిన్ను సమృద్ధి చేత నింపబోతున్నారు. అవమానం పొందిన చోట నా ప్రభు నిన్ను గణపరచబోతున్నారు. రోగము చేత కృంగిపోయి ఒక మూల పడున్న చోట దేవుడు నిన్ను బలమైన పాత్రగా, బలమైన సాక్షిగా నా ప్రభు నిన్ను వాడుకోబోతున్నారు. ఇన్నాళ్ళు మీ వీధిలో ఉద్యోగాలు లేక తిరిగిన మీరందరూ కూడా చక్కటి ఉద్యోగాలు సంపాదించి తలెత్తుకొని తిరిగేలాగా నా ప్రభు మిమ్మల్ని చేయబోతూ ఉన్నారు. నీ పిల్లలు చెడిపోయారు, నీ పిల్లలు బాగుపడరు, నీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుందని శపించిన వారి కళ్ళ ఎదుట నీ కుటుంబం అంతా సమృద్ధి చేత నా ప్రభు నింపబోతూ ఉన్నారు. నేను అంటాను, అన్ని రోజులు ఒకలా ఉండవు. బహుశా నీ సొంత బంధువులు నిన్ను వేలెత్తి చూపి నీ బ్రతుకు బాగుపడదని, నీ కుటుంబ స్థితి ఇలాగే ఉంటుందని, నీ కుటుంబం ఆశీర్వదించబడదని రకరకాల మాటల చేత నేను అవమానపరుస్తూ నీ హృదయాన్ని గాయపరుస్తున్నారా? నేను అంటాను, వారు అనుకున్నట్టు నీ బ్రతుకేం ఉండదయ్యా. దేవుడు నీ బ్రతుకును మార్చబోతున్నారు. చాలామంది మా కుటుంబాన్ని శపించారు. చాలామంది నన్ను ఏమన్నారు తెలుసా, వీడి ఎదగడు, వీడి బ్రతుకంతా ఇలాగే ఉంటుందని చాలామంది నిందించారు. ఆ నింద పొందిన చోటే ఈరోజు సేవకుడిగా ప్రభు నిలబెట్టినట్లే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ స్థితి కూడా నా ప్రభు మార్చబోతున్నారు. అయ్యా, ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. నీ భక్తిని కాపాడుకుంటూ రండి. యేసేపు హృదయంలో ఎంత గాయమో తెలుసా? సొంత కుటుంబమే, తన రక్త సంబంధులే యేసేపుని గోతులు పడేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అమాయకుడయ్యా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరి వాడినే లక్షలాది మంది ప్రజలను పోషించడానికి దేవుడు ఒక ఉన్నతమైన సాధనంగా నిలబెట్టారు. గొప్ప అధికారిగా నా ప్రభు మార్చాడు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చారు. ఈరోజు నేను అంటాను, నీ స్థితి కూడా త్వరలో మారబోతోంది. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఏ అనుభవాల మధ్యన ప్రభు నడిపిస్తున్నా, ఏ నిందలు కష్టాల మధ్యన ప్రభు నడిపిస్తున్నా, ఎన్నో ఒత్తిళ్ల మధ్యన మీరు బ్రతుకుతున్నా, మీ భక్తిని కాపాడుకోండి. మీ భక్తి మీకు విజయాన్ని ఇస్తుంది. మీ ప్రార్థనే మీ స్థితి, మీ పరిస్థితిని మార్చబోతోంది. ధైర్యంగా ఉండండి. రేపు విజయం మనదే. గాడ్ బ్లెస్ యూ.